అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మంత్రాలయం నందు ధర్నా చేయడం జరిగింది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంత్రాలయంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ నందు పిల్లలు 150 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ మంత్రాలయంలోన బీసీ హాస్టల్లోన తాగడానికి నీళ్లు, వాడుకోవడానికి నీళ్ళు లేని పరిస్థితి. అధికారులు ఎన్నో మాటలు ధర్నాలు చేసి ఎన్నో మాటలు వినతి పత్రాలు ఇచ్చి ఏ అధికారి కూడా పట్టించుకోలేని పరిస్థితి. అదేవిధంగా వార్డర్ నిర్లక్ష్యము, అధికారి నిర్లక్ష్యం మాకైతే తెలియదు. ఇప్పటికీ స్కూల్ తెరిచి దాదాపు 2 నెలలు కావస్తుంది కాబట్టి ఈ విద్యార్థుల పట్ల ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితి. అదేవిధంగా వార్డెన్ సంబంధించి వార్డెన్ ఒకసారి వస్తాడు, ఒకసారి పోతాడు. విద్యార్థులే అక్కడ అన్ని విధాలుగా చేసుకోవాలా, వంట వాళ్ళే వండుకోవాలా, వాళ్ళే పెట్టుకోవాలా, వాళ్ళే తినాలని చెప్పేసి వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. కానీ వార్డెన్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా ధర్నా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మంత్రాలయం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అన్నం మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించి అన్నం ఇక్కడ పెడుతున్నారు కానీ అన్నం క్వాలిటీ లేని పరిస్థితి. అదేవిధంగా పిల్లలు అందరూ 11 మంది విద్యార్థులు అన్నం ఎక్కడ తినాలంటే బుదర్లో కూర్చుకొని తినాల పరిస్థితి ఉంది. కాబట్టి పై అధికారులు మా పైన మధ్యాహ్న భోజన పథకం సంబంధించి 1150 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 150 మంది విద్యార్థులు తినలేని పరిస్థితి. మిగతా 1100 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ 150 మంది క్యాల్ చేసుకుంటే దాదాపు అంటే 30% కాకుండా 150 మంది తింటా ఉన్నారు. కానీ మాపై దయ ఉంచి అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ బీసీ హాస్టల్ నందు సౌకర్యాలు సరిగ్గా లేనందున ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వచ్చి ధర్నా నిర్వహించడం జరిగినది. ఎందుకంటే ప్రభుత్వ బీసీ హాస్టల్లో విద్యార్థులకు తగిన వసతులు లేవు. అది నీటి సమస్య అయితేనేమి, తాగునీటి సమస్య అయితేనేమి, వాడుకునే నీటి సమస్య అయితేనేమి, స్నానానికి నీటి సమస్య అయితేనేమి, పరిసరాలు శుభ్రంగా లేవు. వాటిలో విషపూరితమైన పురుగులు, అలాగే జంతువులు, పందులు కానీ, అలాంటి కుక్కలు కానీ, అలాంటి విషయం వీటి నుండి విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి పై అధికారులు స్పందించి ఎన్నిసార్లు ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. స్కూల్ తెరిచినప్పటి నుండి అంతకు ముందు కూడా ఉంది, కానీ కొద్ది వరకు సరి చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే కొరత ఏర్పడింది. కాబట్టి పై అధికారులు విద్యార్థులపై దయ ఉంచి ఇక్కడ ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి వస్తుంటారు. కాబట్టి దయ ఉంచి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని చేయాల్సిందిగా కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.